కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ పై ఫ్లెక్సీ వార్ ఆగడం లేదు. జోగి వద్దు పడమట ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. పెనమలూరు ఇన్ఛార్జ్ గా జోగి రమేష్ ను నియమించినప్పటి ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ పోటీ చేస్తే వైసీపీకి ఒక స్థానం తగ్గుతుందంటూ ఫ్లెక్సీల్లో రాతలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఫ్లెక్సీలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, పెనమలూరులో రోజుకొక పంచాయతీ జరుగుతూనే ఉంది. వైసీపీ పెనమలూరు ఇన్ఛార్జ్ గా జోగి రమేష్ నియమించినప్పటి నుంచి జోగి రమేష్ వద్దు స్థానికులకే టికెట్ ఇవ్వాలి, ఇన్ఛార్జ్ కూడా ఇవ్వాలి అంటూ వైసీపీ నేతలే ఫ్లెక్సీల వివాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ రోజు బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు జోగి పైన ఆగకుండా మరొక మారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జోగి వద్దు పడమట ముద్దు అంటూ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. వై నాట్ 175 అంటున్న జగనన్న పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ పోటీ చేస్తే 174 అంటూ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఉయ్యూరు పంకిపాడు బస్టాండ్ ఆవరణలో సైతం ఫ్లెక్సీలు వెళ్తాయి. అయితే ఈ అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎదురుగా తిరుగుతుండడంతో వైసీపీ మరొకసారి కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే జోగి రమేష్ ని ఇన్ఛార్జ్ గా ప్రకటించగానే స్థానిక నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికంలో ఉన్న నాయకులకే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనా కూడా జోగి రమేష్ ని ఇన్ఛార్జ్ గా నియమించినప్పటి నుంచి కూడా రోజుకొక వివాదము, రోజుకొక ఫ్లెక్సీల రూపంలో వారికి ఉన్నటువంటి ఆవేదనను అంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ కడనలో లేకపోతే కనుక ఇంకెక్కడన్నా ఇవ్వాల్సింది. పెనమలూరులో ఇంతమంది సీనియర్ నాయకులు ఉండగా జోగి రమేష్ కి ఇక్కడ ఇవ్వడం సరికాదు అంటూ వైసీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.